రష్యా, లిథువేనియాల మధ్యన కొత్త చిక్కు వచ్చి పడుతోంది. ఏదైతే కలినిన్‌గ్రాడ్ ఆయిల్ ట్రాన్సిట్‌ని నిలిపేశారు. బాల్టిక్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగినాయి ఇప్పుడు. లిథువేనియా రాష్ట్ర రైల్వే సంస్థ ఎల్టీజీ రష్యన్ ఆయిల్ దిగ్గజాలైనటువంటి లుకోయిల్ కంపెనీ రోస్వెస్ట్ నుండి కలినిన్‌గ్రాడ్ ఎన్క్లేవ్‌కి వెళ్లే ఆయిల్ రవాణా నిలిపేస్తున్నట్టు ప్రకటించింది. రష్యాని రెచ్చగొడుతున్నది కావాలని లిథువేనియా. అమెరికా, బ్రిటన్ ఆంక్షల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్తోంది లిథువేనియా. వాస్తవానికి వీళ్ళిద్దరికి ఉన్న కాంట్రాక్ట్ని పూర్తి చేసేందుకు నవంబర్ 21 దాకా ట్రాన్సిషన్ పీరియడ్ ఉంది. ఆ తర్వాత ఈ కలినిన్‌గ్రాడ్‌కి ఆయిల్ సప్లై పూర్తిగా నిలిచిపోతుంది. లిథువేనియా రైల్వేల ద్వారా 3.7 లక్షల టన్నుల ఆయిల్ ఉత్పత్తులు కలినిన్‌గ్రాడ్‌కి రవాణా అవుతుంటాయి. అందులో 93% అంటే 3,45,000 టన్నులు లుకోయిల్ కంపెనీకి చెందినాయి. ఇప్పుడు ఈ ఆంక్షలతో నాటో సరిహద్దులలో మరోసారి పెద్ద ఇష్యూ అవుతోంది. 10 లక్షలకు పైగా రష్యన్ పౌరులు ఆ నాటో దేశాల సరిహద్దుల్లో ఉంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ కలినిన్‌గ్రాడ్ ట్రాన్సిట్ ఆపడం అంటే రెడ్ లైన్ దాటడమే అంటూ రష్యా ఇప్పుడు లిథువేనియాని హెచ్చరిస్తోంది. యూరప్ గురించి మీరు ఆలోచిస్తున్నారు, వాళ్ళు మిమ్మల్ని కాపాడరు, మేము అటాక్ చేస్తే మీ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తోంది.